వెల్కమ్ టు వెల్స్ మీడియా. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని 1వ వార్డు చంద్రపాలెం నందు మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు వృద్ధులు, వితంతువులతో పాటు వివిధ రకాల పెన్షన్దారులకు పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ ఇరువూరి శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ కొత్త సుబ్బారావు, పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను, పిడుగురాళ్ల ఎంసీ చైర్మన్ తురక వీరస్వామి, క్లస్టర్ ఇన్ఛార్జ్ పిల్లి చెన్నారావు, 1వ వార్డు ఇన్ఛార్జ్ దేవల్ల కోటేశ్వరరావు, మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది, పెన్షన్ లబ్ధిదారులు, పిడుగురాళ్ల పట్టణంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ వార్డులలో చాలా గతంలో కూడా ఇష్యూస్ జరిగినాయి. ఈరోజు అది వాటన్నింటినీ కూడా మనం అధిగమించి అభివృద్ధి పదాలను కూడా ముందుకు తీసుకెళ్లేదానికి ఈరోజు మన ప్రభుత్వం ముందుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ అవసరం ఉన్నా ఇప్పుడు చెప్పారు. కొంతమంది మహిళలు, కొంతమందికి ఇంకా వాళ్ళ పిల్లలు కూడా మానసిక పరిస్థితి బాగలేదని, ఇవన్నీ కూడా కొంతమంది పెన్షన్లు కూడా ఇద్దరికి రావాలన్నారు. ఏది ఏమైనా 4,000 రూపాయల పెన్షను వృద్ధులకి, దివ్యాంగులకి 6,000 రూపాయల పెన్షను, పూర్తి స్థాయిలో మంచం మేనేజ బయటికి రాకుండా ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్. ఇది భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఇస్తా ఉందన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా పాపం సంవత్సరానికే గగ్గోలు పెడుతున్నారు, ఏదో వాళ్ళ తాతతో అంతా పోయినట్టు అధికారం పోతే. ఎప్పుడో సంవత్సరాల కింద చనిపోయిన వాళ్ళు పరామర్శ చేయటం, మధ్య ప్రేమించిన మాట్లాడటం చేయండి చేయండి అని. ఈ సమాజం ఒకరికొకరు బతకాలని కోరుకునే సమాజం, అందరూ బాగుండాలని కోరుకునే సమాజం. మేము నరుగుతాము, చంపుతామంటే ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రకృతిలో మీరు కలిసిపోతారు తప్పితే ఎవరిని మీరు నరకలేరు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ వ్యవస్థ మంది, కుటుంబ నేపథ్యం ఉన్న వ్యవస్థ. అందరం బాగుండాలి, భార్య భర్త